Hi children, good morning. Welcome to online classes. Day 5 Decimals. ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకున్నాం. అలాగే డెసిమల్స్లో the part right side of the decimal point is called the decimal part of the number as it represents a part of 1. The part left to the decimal point is called the integral part of the number. సో ఒక డెసిమల్ మనం రాసామంటే 2.3 దీంట్లో ఈ 2 వచ్చి ద పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ టు ద డెసిమల్ పాయింట్ ఇది కాదు ద ఇంటిగ్రల్ పార్ట్. ఇక్కడ 2ని ఇంటిగ్రల్ పార్ట్ అంటాము, 3/5ను డెసిమల్ పార్ట్ అంటాము. 2 ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్, 2 ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్, 3/5 పాయింట్కి రైట్ సైడ్ ఉన్నది 3/5. దీన్ని డెసిమల్ పార్ట్ అంటాం. దీన్ని ఏమంటారు? డెసిమల్ పార్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ విత్ హోల్ నెంబర్ చేసాం. మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ విత్ హోల్ నెంబర్. దీంట్లో మనము 2.3 into 4, 3.75 into 5 ఇలా మల్టిప్లికేషన్లు చేసాం. సో అంటే ఇక్కడ మనము మామూలుగా మల్టిప్లికేషన్ చేసి 23 into 4 మల్టిప్లై చేసి 4 3s are 12, 4 2s are 8, 9. సో పాయింట్ ఒకటి తర్వాత ఒక ప్లేస్ తర్వాత ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి సో ఆన్సర్ 9.2. ఈ విధంగా చేసాం. అదేవిధంగా మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ విత్ 10, 100, 1000 నేర్చుకున్నాం. అంటే సపోజ్ ఇప్పుడు 1.234 ఉంది, ఇంటూ 10 చేసాము, ఆన్సరు 12.34. మల్టిప్లికేషన్ ఆఫ్ 10, 100, 1000 చేసేటప్పుడు ఒక ప్లేసు రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. పాయింట్ ఒక ప్లేసు రైట్ సైడ్కి ఇలా మూవ్ అవుతుంది. అలాగే 1.234 into 100 is equal to 123.4. ఇక్కడ 2 zeros ఉన్నాయి, 2 ప్లేసెస్ రైట్కి మూవ్ అవుతుంది. అలాగే 1.234 into 1000 ఇలా ఉంటే ఇక్కడ 3 ప్లేసెస్ 1234. ఈ విధంగా మనము మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ విత్ 10, 100 and 1000 నేర్చుకున్నాము. ఇప్పుడు మనము మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ విత్ 2 డెసిమల్స్. ఓకే, 2 డెసిమల్స్ వస్తే ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డెసిమల్ నెంబర్స్. ఇక్కడ చూడండి, 0.4 into 0.3 అనేది మల్టిప్లై చేయాలి. దీనికి మనము 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ చూద్దాం. 0.4 into 0.3 ఇలా 2 డెసిమల్స్ రాసి 0.4ను 4/10 రాయొచ్చు, 0.3ని 3/10 రాయొచ్చు, 4 into 3/10 into 10 12/100 అంటే 0.12 ఇలా రాస్తాం. ఇలాగే మనకు ఏ డిజిట్స్ ఇచ్చినా సపోజ్ ఇప్పుడు 0.2 into 0.8 ఇచ్చారనుకుందాం, 8 2s are 16, 0.2 into 0.8. సో ఇక్కడ 2 అంటే 0.2 అంటే 2/10 into 8/10 is equal to 8 2s are 16/100. 2 into 8/10 into 10 అంటే 16/100 ఇలా మనము రాయవచ్చు. నెక్స్ట్ మల్టిప్లై అండ్ పుట్ డెసిమల్స్. సెకండ్ మెథడ్ 2. ఇక్కడ 0.4 into 0.3. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ మెథడ్లో డైరెక్ట్గా 4 3s are 12 అని మల్టిప్లై చేసేస్తాం. సో ఇక్కడ ఒక డెసిమల్, ఇక్కడ ఒక డెసిమల్, 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 4 3s are 12 మల్టిప్లై చేసుకుని పాయింట్ని 2 steps బ్యాక్ రావాలి.
4 3s are 12. ఇక్కడ ఒక డెసిమల్, ఇక్కడ ఒక డెసిమల్, 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 2 డెసిమల్స్ రావాలి. ఇది సెకండ్ మెథడ్. ఓకే, ఇప్పుడు మనము థర్డ్ మెథడ్ చూద్దాము. థర్డ్ మెథడ్లో మనము ఎలా చేయాలంటే, ఒక సెకండ్, నెక్స్ట్ థర్డ్ మెథడ్. సో ఇక్కడ 0.4 ఇంటూ 0.3 అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకున్నాము, దీన్ని 10 పార్ట్స్ చేసాం. 1 2 3 4 5 6 7 8 9 10. 10లో 3 పార్ట్స్ తీసుకున్నాం అంటే 0.3. ఓకే, ఈ 0.3 దీంట్లో 0.4 అంటే మళ్ళా ఈ 0.3 ఉన్నటువంటిది ఈ టోటల్ దీన్ని ఒక హోల్ పార్ట్ అనుకుని దీన్ని 10 పార్ట్స్ చేయాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 పార్ట్స్ చేసిన తర్వాత దీంట్లో 4 పార్ట్స్ షేర్ చేయాలి. 1 2 3 4. ఓకే, సో ఇది 0.3 ఇంటూ 0.4 అంటే ఇప్పుడు ఇక్కడ మనకు టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 12 పార్ట్స్ వచ్చాయి. ఓకే, ఇది 0.3 ఇంటూ 0.4 0.12 0.12. ఎలా అంటే ఇక్కడ 12 పార్ట్స్ తీసుకున్నాము, టోటల్ మనకి ఎన్ని పార్ట్స్ అయినాయంటే 10 10s are 100 పార్ట్స్ ఉంటాయి. 100 పార్ట్స్లో 12 పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి ఇది 0.12 అంటే పిక్టోరికల్గా ఫ్రాక్షన్లో అయితే మనం దీన్ని 12/100. 12 పార్ట్స్ ఈజ్ టేకన్ ఫ్రమ్ ది 100. సో 12/100 ఈ విధంగా 2 డెసిమల్స్ను మనము పిక్టోరికల్గా చూపించవచ్చు. ఇక్కడ మీకు ఒక యాక్టివిటీ ఇచ్చున్నారు. ఈ యాక్టివిటీ చూడండి. ఒక వైట్ చార్ట్ పైన ఈ విధంగా గ్రిడ్ పేపర్ లేదా గ్రాఫ్ పేపర్ని మనము ఇలా అంటిస్తాము. అంటించిన తర్వాత దీంట్లో ఫస్ట్ దాంట్లో 100 గ్రిడ్స్ ఉన్నాయి. 100 గ్రిడ్స్. ఈ 100 గ్రిడ్స్లో నెక్స్ట్ ఈ సెకండ్ ఫిగర్ చూడండి. సెకండ్ ఫిగర్లో మనము దీంట్లో 10 పార్ట్స్ అంటే దీంట్లో 3 తీసుకుంటున్నాం. 10 అనుకుని దీంట్లో 1 2 3 4 5 ఇలా చేసి 3 పార్ట్స్ తీసుకున్నాం. సో అంటే ఇది 0.3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో ఉన్నది మీరు గమనిస్తే ఇది రెడ్ కలర్ది 0.3. బ్లూ కలర్లో మళ్ళా దీన్ని ఇచ్చినటువంటి దాన్ని 1 2 3 4 5 6 7 8 9 10 పార్ట్స్ చేసాం. దీంట్లో ఇక్కడ ఎన్ని పార్ట్స్ తీసుకున్నాము? ఓకే, ఇలా 10 పార్ట్స్ 1 2 3 4. ఈ 10లో మొత్తము 10 చేసాము, దీంట్లో 4 తీసుకున్నాం. ఇక్కడ బ్లూ రెడ్ రెండు మిక్సింగ్, ఇక్కడ బ్లూ ఉండేది వచ్చి 0.4 అవుతుంది. బ్లూ కలరు 0.4, బ్లూ కలర్ ఏదైతే ఉందో అది 0.4 అవుతుంది. నెక్స్ట్ బ్లూ రెడ్ ఈ మిక్స్ అయినటువంటి వీటిని లెక్క పెడితే మీరు మల్టిప్లికేషన్ వస్తుంది మనకు 0.12. ఈ విధంగా గ్రిడ్ పేపర్పై మనల్ని మల్టిప్లికేషన్ చేయమన్నప్పుడు ఇలా చేయొచ్చు. ఇచ్చినటువంటి దాంట్లో నుంచి 0.3 ఇలా వస్తుంది, 3/10 ఇది. అలాగే 4/10 అంటే ఇలా ఈ సైడ్కి 1 2 3 4/10 తీసుకుంటాము. రెండిట్లో మిక్సింగ్ మనకు 12 పార్ట్స్ వచ్చాయి, ఇది 0.12 అవుతుంది. నెక్స్ట్, ఐ ఆమ్ ఏ డెసిమల్ నెంబర్ హూ ఈజ్ హాఫ్ ఆఫ్ 1/4 ఆఫ్ 100. హూ యామ్ ఐ? నౌ లెట్ us see 1/4 of 100. 1/4 of 100. 1/4 of 100. So 4 1s are 4, 25s are 25. Next again half of 1/4 of 100. ఈ 25లో నుంచి హాఫ్, 25 ఇంటూ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 12.5. 25లో హాఫ్ ఎంత? 12.5.
12.5 అంటే 12.5. సో ఇలా దీన్ని రాయవచ్చు. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద ఫిగర్, ఫిల్ ద బ్లూ బాక్సెస్ విత్ సూటబుల్ డెసిమల్ నెంబర్స్ అని ఇచ్చారు. సో దీన్ని మీరు 75.324 ఇంటూ 10 ఇంటూ 100 ఇంటూ 1000 ఇంటూ 10,000. ఇక్కడ ఇంటూ 10 అంటే 753.24 వస్తుంది. 753.24 ఇక్కడ మీరు రాయొచ్చు. 753.24 ఇంటూ 100 చేస్తే ఇక్కడ 7532.4 ఉంది. ఇంటూ 100 చేసినప్పుడు 75324 ఇంకొక 0 యాడ్ అవుతుంది. అలాగే ఓకేనో, ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసారమ్మా, అది కాదు. సో 75324 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 75.324 ఇంటూ 1000 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు ఆన్సరు 75,324. అలాగే ఇక్కడ ఇంటూ 10,000 అంటే 75,324 ఇంకొక 0 ఎక్స్ట్రాగా మనము యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం ఆగస్టు 15 రోజు, రిపబ్లిక్ డే రోజు, చిల్డ్రన్స్ డే రోజు మన యొక్క క్లాస్ రూమ్ను నీట్గా డెకరేట్ చేసుకుంటాం. ఇక్కడ సుజాత వాంట్స్ టు డెకరేట్ హర్ క్లాస్ రూమ్ విత్ కలర్డ్ పేపర్స్ స్ట్రిప్స్ ఈచ్ ఆఫ్ 2.25 meters length. If she has colored paper strip roll of 13.5 meters length, how many pieces of paper strips of required length will she get from the strip roll? ఓకే, సో ఆమెకు ఇంత పేపర్ స్ట్రిప్స్ ఈచ్ 2.25 meters లెంత్ కావాలి. ఓకే, రోల్ 13.5 తీసుకునింది. హౌ మెనీ పీసెస్ ఆఫ్ పేపర్ స్ట్రిప్స్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఏం చేస్తాం, 13.5 డివైడెడ్ బై 2.25. సో ఇక్కడ దీన్నే మనము డివిజన్ ఆఫ్ డెసిమల్స్ అంటాం. వీటి గురించి నేర్చుకోవాలంటే మనము ఇప్పుడు డివిజన్ ఆఫ్ డెసిమల్స్ బై డివిజన్ ఆఫ్ డెసిమల్స్ బై 10, 100, 1000 వీటి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. 23.5 డివైడెడ్ బై 10. సో దీన్ని మనము చేయాలి అంటే దీన్ని ఎలా రాసుకోవాలి, 235 బై 10 డివైడెడ్ బై 10/1 అంటే 235 బై 10. 10తో డివిజన్ చేయాలంటే దీని యొక్క రెసిప్రోకల్ 1/10తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు దీన్ని 235 ఇంటూ 1/10 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 235 డివైడెడ్ బై 100. సో ఇక్కడ 235 బై 100. సో మనం డివిజన్ చూడండి, 235ను 100తో డివిజన్ చేయడం. 100 2s are 200, 5, 3. సో 100తో 35 పోదు కాబట్టి పాయింట్ పెడతాము, 0. 100 3s are 300, 50 వస్తుంది. ఇక్కడ మనం అగైన్ పాయింట్ ఉంచాం కాబట్టి మళ్ళీ 0 పెడతాం, 2.35. 100 5s are 500. సో ఆన్సర్ 0. సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఆన్సరు, 2.35. ఓకే, అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 100 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 235.0 అనేది 2 places బ్యాక్ వెళ్తుంది. అదే మల్టిప్లికేషన్లో అయితే 2 places ముందుకు వెళ్తుంది, 2 decimals అక్కడ ముందుకు వెళ్తుంది. ఇక్కడ బ్యాక్వర్డ్ 100 ఉందంటే 2 places బ్యాక్ 2.35
35 అని వస్తుంది. నెక్స్ట్ 23.5 డివైడెడ్ బై 100 చూద్దాం. 23.5 డివైడెడ్ బై 100. దీన్ని ఎలా రాయొచ్చు? 235 బై 10 డివైడెడ్ బై 100 బై 1. ఇక్కడ 235 బై 10 ఇంటూ దీన్ని 1 బై 100 రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని 235 ఇంటూ 1 బై 10 ఇంటూ 100. సో ఏమని రాయొచ్చు దీన్ని? 235 బై 1000. అంటే ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ 3 స్టెప్స్ బ్యాక్వర్డ్ రావాలి. సో ఆన్సర్ 0.235. ఓకే, నెక్స్ట్ అలాగే 23.5 డివైడెడ్ బై 1000 చూద్దాం. ఇప్పుడు దీనికి డైరెక్ట్గా ఆన్సరు 23.5 డివైడెడ్ బై 1000. చూడండి, నేరుగా దీనికి ఆన్సర్ రాద్దాం. ఇక్కడ ఉంది 1 2, ఇంకొక ప్లేస్ కూడా మూవ్ అవ్వాలి కాబట్టి 0.0235. ఇలా మనం డెసిమల్స్లో డివిజన్లో డైరెక్ట్గా ఎన్ని జీరోస్ ఉంటే అన్ని స్టెప్స్ బ్యాక్వర్డ్కు వెళ్ళాలి. సో ఒకసారి ఇప్పుడు మనం చేసినటువంటి ఇది టేబుల్ చూడండి. 23.5 డివైడెడ్ బై 10 అంటే ఒక ప్లేస్ బ్యాక్ వెళ్తుంది 2.35. 23.5 డివైడెడ్ బై 100 2 స్టెప్స్ బ్యాక్ వెళ్ళాలి 0.235. 23.5 డివైడెడ్ బై 1000 3 స్టెప్స్, అంటే థర్డ్ స్టెప్ ఇక్కడ లేదు కాబట్టి మనం 0 పెట్టుకుంటాము 0.0235. నెక్స్ట్ చూడండి 169.28 డివైడెడ్ బై 10 అంటే ఇక్కడ ఒక ప్లేస్ ఇక్కడికి వెళ్తుంది అంటే 16.928. 169.28 డివైడెడ్ బై 100 ఇక్కడ 2 ప్లేసెస్ బ్యాక్ వెళ్ళాలి 1.6928. ఇక్కడ 169.28 డివైడెడ్ బై 1000 అంటే ఇక్కడ 3 ప్లేసెస్ 0. ఇక్కడ ఏం రాయాలి మనం ఆన్సరు? 0.16928. అలాగే ఇక్కడ చూడండి 525.9 డివైడెడ్ బై 10 ఉంది అంటే ఒక ప్లేస్ అంటే 52.59 వస్తుంది 52.59. ఇలాగే ఇక్కడ 2 ప్లేసెస్ 5.259 5.259. అలాగే ఇక్కడ 3 ప్లేసెస్ అంటే 1 2 3 0.5259 5259. ఇలా మనం సింపుల్గా వీటిని సాల్వ్ చేయొచ్చు. While dividing a decimal number by 10 or 100 or 1000, the digits of the number and the digits of quotient are same, but the decimal point in the quotient shifts to the left by as many places as there are zeros after 1. ఓకే, ఎన్ని జీరోస్ అయితే ఉంటాయో అన్ని ప్లేసెస్ ఆ డెసిమల్ పాయింట్ అనేది లెఫ్ట్కు మూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా మీరు వీటికి ఆన్సర్ చేయొచ్చు. 81.5 డివైడెడ్ బై 10 సింపుల్గా 8.15 డివైడెడ్ బై 100 అంటే 2 ప్లేసెస్ బ్యాక్ రావాలి 49.012. ఇక్కడ 3 ప్లేసెస్ 7.3013 అంటే ఇక్కడ ఉంది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ 3 స్టెప్స్ బ్యాక్వర్డ్ రావాలి. అదేవిధంగా 1.2 డివైడెడ్ బై 100 అంటే 0.012. ఈ విధంగా మీరు ఆన్సర్స్ ఈజీగా జాన్ dig a well of 4.8 meters in 3 hours. How much depth he digs in 1 hour on an average? ఓకే, ఇక్కడ డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ బై హోల్ నెంబర్స్ అంటే 4.8 మీటర్స్ను 3 అవర్స్లో డిగ్ చేస్తే 1 అవర్లో ఎంత డిగ్ చేయగలడు? దీనికి మనము ఈ డివిజన్కు 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ చూద్దాము. ఫస్ట్ మెథడ్లో ఇక్కడ 4.8 డివైడెడ్ బై 3 4.8 డివైడెడ్ బై 3 అంటే దీన్ని ఇంతకుముందు చేసినట్టు 48/10 ఇంటూ 48/10 డివైడెడ్ బై 48/10 డివైడెడ్ బై 3/1 డివైడెడ్ బై
3/1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 48/10 ఇంటూ ఇక్కడ మల్టిప్లై చేయాలంటే దీన్ని 1/3తో మల్టిప్లై చేయాలి. 48/10 ఇంటూ 1/3. 3తో క్యాన్సిల్ కొడితే 3 1s are 3 6s are అంటే 16/10. 16/10. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 0.16. అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 ప్లేస్ లెఫ్ట్కి వెళ్ళాలి. యాక్చువల్గా ఇది 16.0 అని ఉంటుంది. ఇక్కడ 1 ప్లేస్ బ్యాక్కి వెళ్తే 0.16. 0.16. 16/10. జస్ట్ ఏ సెకండ్ అమ్మ. 16/10. 16/10. 16/10 అంటే ఇక్కడ ఒక్క స్టెప్పే బ్యాక్ వెళ్ళాలి. 1.6 వస్తుంది ఆన్సర్. 1.6. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్లో ఈ విధంగా 4.8/3 అంటే దీనికి రెసిప్రోకల్ రాసి 3కి రెసిప్రోకల్ 1/3 రాసి ఇలా చేస్తాం. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూద్దాము. సెకండ్ మెథడ్లో 4.8 డివైడెడ్ బై 3. దీంట్లో డైరెక్ట్గా 48/3 చేస్తాం. 48/3. 3 1s are 3, 3 6s are అంటే 16 వస్తుంది. ఇక్కడ ఒకదాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 1.6 అని పెడదాం. సో ఈ విధంగా ఇది సెకండ్ మెథడ్. మనం మల్టిప్లికేషన్లో ఎలా అయితే 3 మెథడ్స్ చేసామో అదేవిధంగా డివిజన్లో ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ చూడండి. ఇప్పుడు థర్డ్ మెథడ్లో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ 4.8 డివైడెడ్ బై 3 అంటే ఇక్కడ 4 హోల్స్ 1 2 3 4. ఫిఫ్త్ దాంట్లో 8 తీసుకోవాలి. 10 పార్ట్స్ చేసి దీంట్లో 8 తీసుకోవాలి. అంటే ఇక్కడ 4.8 అని వస్తుంది. అంటే 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 0.8. కాబట్టి ఇది 4.8 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని 3తో డివిజన్ చేయాలి. అంటే 4 హోల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క హోల్ పార్టే వస్తుంది. అంటే 1 2 3. రిమైనింగ్ ఒక హోల్ పార్ట్ ప్లస్ 8. ఈ రెండింటిని సపరేట్ చేద్దాం. అంటే 10 ప్లస్ ఇక్కడ 0.8 అంటే 18 ఉంటాయి. 18 ఇవి 10, ఇక్కడ 8 ఉన్నాయి. అంటే ఇది ఒక్కొక్కరికి ఒక హోల్ పార్ట్ వస్తుంది. 18లో నుంచి ఒక్కొక్కరికి 6 వస్తుంది. 0.6 0.6 0.6 అంటే ఇక్కడ 10 + 10 1 + 1 + 1 అంటే ఒక్కొక్కరికి 1 + 0.6 1 + 0.6 1 + 0.6 అంటే ఒక హోల్ ప్లస్ 6. ఇది ఈ విధంగా 1.0 1.6 1.6 1.6 ఈ విధంగా పిక్టోరికల్గా మనము చూపించవచ్చు. ఓకే పిల్లలు, చూశారు కదా 3 మెథడ్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. 4.8 డివైడెడ్ బై 3 చేసామంటే మనకు ఇలా 1.6 అని ఆన్సర్ వస్తుంది. సెకండ్ మెథడ్లో 4.8 డివైడెడ్ బై 3 అంటే డైరెక్ట్గా డివిజన్ చేసేసి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ ఇక్కడ ప్లేస్ చేయడం. థర్డ్ మెథడు ఈ విధంగా పిక్టోరికల్గా 4.8 డివైడెడ్ బై 3 దీన్ని 3 పార్ట్స్ అంటే 3 హోల్స్ ఇచ్చి రిమైనింగ్ 18 ఉంటాయి. 18ని 6 6 6గా డివైడ్ చేస్తే మనకు 1.6 అని ఆన్సర్ వస్తుంది. ఓకే చిల్డ్రన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 10 ప్రాబ్లం చూడండి. మాధురి ఈజ్ స్టడీయింగ్ 7th class in Visakhapatnam. Her school teachers organized a tour to Arc Valley by bus. Bus covered a distance of 98.5 kilometers in 2.5 hours. If the bus is traveled at the same speed in the journey, then find the distance traveled in 1 hour. ఓకే, 98.5 కిలోమీటర్స్ను 2.5 అవర్లో ట్రావెల్ చేస్తే 1 అవర్లో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో స్టెప్స్ మీకు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి చూడండి. సో ఇక్కడ బస్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్, టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? టోటల్ డిస్టెన్స్ మనకు టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 98.5 కిలోమీటర్స్. ఓకే, టైం టేకన్, టైం ఎంత టైం తీసుకుంది డిస్టెన్స్ ఉన్నది కవర్ చేయడానికి? 2.5 అవర్స్. ఓకే, 2.5 అవర్స్. సో ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 అవర్. డిస్టెన్స్ ట్రావెల్డ్
ఇన్ 1 అవర్. 1 అవర్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో చూద్దాం. 98.5 డివైడెడ్ బై 2.5. సో దీన్ని సింపుల్గా మనము ఇంటూ 10/10 చేస్తే అంటే 1 10/10 అంటే 1. కాబట్టి ఇది 985/25. సో ఇక్కడ మీరు 985ను 25తో డివిజన్ చేయాలి. 985ను 25తో. 25 3s are 75. 8 minus 5 3 2 235 వస్తుంది. అలాగే 25 4s are 100. 25 8s are 200. 25 9s are 225. 10 39 10/25. 39 10/25 అని వచ్చింది. సో దీన్ని ఇక్కడ మనము డెసిమల్ కాబట్టి ఇంకా ఇక్కడ 10 అనేది 25తో పోదు. ఇక్కడ పాయింట్ పెట్టినట్టయితే ఇక్కడ 100. 25 4s are 100 అని వస్తుంది. సో రిమైండర్ 0. సో ఆన్సర్ ఈస్ 39.4 kmph కిలోమీటర్ పర్ అవర్ అని మనము ఆన్సర్గా దీన్ని రాయవచ్చు. ఓకే, ఈ విధంగా 2 డెసిమల్స్ డివిజన్ వచ్చినప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఈ విధంగా 2 డెసిమల్స్ డివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మనము ఈ విధంగా 3 మెథడ్స్లో చూడవచ్చు. సో ఫస్ట్ వన్ చూడండి, మెథడ్ 1 0.8 డివైడెడ్ బై 0.2. 0.8 అంటే 8/10 డివైడెడ్ బై 2/10 అంటే 8/10 ఇంటూ 10/2. ఇక 10 10 క్యాన్సిల్. 8/2 ఈజ్ ఈక్వల్ టు 4 రాస్తాం. నెక్స్ట్ సెకండ్ మెథడ్లో ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి 0.8 0.2 అంటే ఇక్కడ 0.8 బై 0.2 ఇంటూ 10/10 ఇలా చేసామంటే ఇది 0.8 ఇంటూ 10 అంటే 8 అవుతుంది బై 2 8/2 4. ఓకే, ఇవి రెండు మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా థర్డ్ వన్ పిక్టోరికల్ రిప్రజెంటేషన్. ఇక్కడ చూడండి 0.8 అంటే ఒక హోల్ పార్ట్ తీసుకుని దీన్ని 8 పార్ట్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ ఇలా. ఓకే, దీన్ని డివైడెడ్ బై 0.2. 0.2 అంటే ఎన్ని 0.2లో అయితే 1 పార్ట్ అవుతుంది, 0.2లు 5. కాబట్టి దీన్ని 5 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 1 2 3 4 5. ఓకే, ఇలా డివైడ్ చేసినప్పుడు ఇదొక పార్ట్. ఓకే, ఇదొకటి. సో టోటల్గా మనకు ఎన్ని పార్ట్స్ వస్తాయి ఇక్కడ 4 పార్ట్స్. 0.8 డివైడెడ్ బై 0.2గా చేస్తే దీన్ని 4 అని మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.3కి వెళ్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ది టేబుల్ అని ఇచ్చాడు. 362.21 డివైడెడ్ బై 10 అంటే కోషెంట్ ఇక్కడ 36.221 అంటే 10 ఉంది కాబట్టి ఒక ప్లేస్ లెఫ్ట్కి రావాలి. అలాగే 100 ఇక్కడ 2 ప్లేసెస్ 56.361. నెక్స్ట్ ఇక్కడ 0.3749 రావాలి అంటే 3 zeros బై డివైడెడ్ బై 1000 వేయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఇలా ఇచ్చినప్పుడు 2.0164 డివైడెడ్ బై 1000 3 స్టెప్స్ అది ఇక్కడ బ్యాక్ రావాలి. 3 స్టెప్స్ బ్యాక్ రావాలన్న దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 2016.4 ఇలా రాస్తే 3 స్టెప్స్ బ్యాక్ 1 2 3 2.016. ఇక్కడ చూడండి 123.0 బై 100 అంటే 2 స్టెప్స్ బ్యాక్ వెళ్ళాలి 1.23. అలాగే ఇక్కడ 1.3కి వెళ్ళాలి అంటే పాయింట్ ఇక్కడికి రావాలి అంటే డివైడెడ్ బై 1000 చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 59.001 డివైడెడ్ బై 10 అంటే ఇక్కడ 590 ఎంత రావాలి 590.01. ఈ విధంగా మనము 10 100 1000తో సింపుల్గా 10 ఉంటే ఒక స్టెప్ బ్యాక్, 100 ఉంటే 2 స్టెప్స్ బ్యాక్వర్డ్, 1000 ఉంటే 3 స్టెప్స్ బ్యాక్వర్డ్. సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ
5.51 డివైడెడ్ బై 2 అని ఇచ్చాడు. దీన్ని మనము ఫస్ట్ 551 డివైడెడ్ బై 2 చేయొచ్చు, లేదా 551 డివైడెడ్ బై 2 ఇంటూ 1/2 ఇలాగన్నా చేయొచ్చు. లేదంటే మనం డైరెక్ట్గా దీన్ని 551ను 2తో డివిజన్ చేస్తాం. 2 7s are 551 డివైడెడ్ బై 2. 2 2s are 4. 5 minus 4 1 5. 2 7s are 14 1. ఓకే, సో ఇక్కడ 1 అనేది ఇంకా 2తో పోదు కాబట్టి ఇక్కడ 0 పెడతాము, పాయింట్ పెడతాము, ఇక్కడ 0. 2 5s are 10. 2 5s are 10. సో ఆన్సర్ ఎంత? 27.5. అంటే ఇక్కడ మనకు 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది, అంటే 0.275. 2.0. సో ఇక్కడ చూడండి, ఇది 1 ఉంది, 5 minus 4, ఇక్కడ ఇంకొక 1 ఉంది. సో 2 5s are 10, ఇక్కడ 1 రిమైండర్ వస్తుంది. సో ఇంకేం లేదు, 0.0. 2 5s are 10. సో కాబట్టి ఇక్కడ 275.5 అని వచ్చింది. 275.5. మనకి ఇక్కడ ఎన్ని ప్లేసెస్ తర్వాత ఉంది? 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. 2.755. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదే విధంగా మీరు ఈ డివిజన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసి దీంట్లో పాయింట్స్ ఇలాగే పెడితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేస్తాను. ఇక్కడ 9.99 డివైడెడ్ బై 3. 9.99 డివైడెడ్ బై 3 ఇది చూద్దాము. 9.99 డివైడెడ్ బై 3 అంటే 999ను 3తో డివిజన్ చేయండి. 3 3s are 9. నెక్స్ట్ 0 9. 3 3s are 9. 0 ఇంకొక 9 ఉంది, మళ్ళీ 3 3s are 9. సో రిమైండర్ 0. అంటే 9.99 డివైడెడ్ బై 3 చేస్తే ఎంత వచ్చింది మనకు ఆన్సరు? 999/3 చేసాం, 333. అంటే ఇక్కడ 2 పాయింట్స్ తర్వాత 2 తర్వాత పాయింట్ పెట్టాలి. 3.33. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే ఓకే పిల్లలు, చూశారు కదూ, ఈ విధంగా ఈ థర్డ్ ప్రాబ్లం కూడా సాల్వ్ ద ఫాలోయింగ్ డివిజన్స్, వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫోర్త్ వన్, డివైడ్ 39.54 by 6. ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇచ్చున్నారు, ఇవి చేయండి. ఫిఫ్త్ వన్, శేఖర్ ట్రావెల్డ్ 154.5 kilometers in 5 hours with uniform speed on his bike. How much distance does he travel in 1 hour? నెక్స్ట్ సిక్స్త్ వన్, సెవెంత్ వన్, ఎయిత్ వన్. సో ఈ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్.